పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడో, ఏ సినిమా అయినప్పటికీ కూడా ఆ సినిమా మీద నెక్స్ట్ లెవెల్లో అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు అని దాని మీద ఎక్కువగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే తను హీరోయిన్ ఎవరంటే హాలీవుడ్ హీరోయిన్ తోని అల్లు అర్జున్ ఈసారి రొమాన్స్ చేయబోతున్నాడు అని ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? హాలీవుడ్ హీరోయిన్ అంటే మన ఇండియన్ ఆడియన్స్కి కొంచెం అర్థం అనిపిస్తుంది కానీ మరి ఆవిడ ఆల్రెడీ హాలీవుడ్ ఫిల్మ్స్లో కూడా చేస్తుంది. ఎవరో కాదు, మన ప్రియాంక చోప్రా గారు. సో ఆల్రెడీ మహేష్ బాబు గారు SSMB 29 కోసం ఆమె ఆన్లైన్ లైన్లో పెట్టేశారు, రాజమౌళి గారు. సో ఇప్పుడు ఆమె ఉంటే బాగుంటుంది, బాక్స్ ఆఫీస్కి ఇంకా కొంచెం ప్లస్ అవుతుంది. ఎందుకంటే మన ఫిల్మ్స్ స్పాన్ పెరిగింది, వరల్డ్ వైడ్గా ఆడుతున్నాయి కాబట్టి కొంచెం హాలీవుడ్ సైడ్ రిలీజ్ అయినా తెలిసిన ఫేస్ ఉంటే బాగుంటుంది అనే విధంగా ఆ హీరోయిన్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట. సో మరి ఖచ్చితంగా ఇప్పుడు మహేష్ బాబు గారి తర్వాత అట్లీ గారితో చేస్తున్న అల్లు అర్జున్ గారు కూడా ఆమెనే హీరోయిన్గా డిసైడ్ చేసుకున్నారు. సో April 8 ఈ సినిమా తాలూకు అనౌన్స్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ దీనికి సన్ పిక్చర్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ సినిమాను లాక్ చేసేసుకున్నారు, స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా. సో April 8 అఫీషియల్గా అల్లు అర్జున్ గారి బర్త్డే రోజు అయితే అనౌన్స్మెంట్ రానుంది. సో మరి హీరోయిన్ డీటెయిల్స్ ఆ రోజే వదులుతారా, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వదులుతారా అనేది తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నౌ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి అయితే ఆ అనౌన్స్మెంట్, అట్లాగే త్రివిక్రమ్ గారి కూడా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వరుసగా నెక్స్ట్ చేయబోయే 2 సినిమాల అప్డేట్లు కూడా ఆయన బర్త్డే రోజు ఇస్తారని తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ప్రియాంక చోప్రాని తీసుకుంటే ఖచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పి ఈ మేకర్స్ అయితే భావిస్తున్నారు. సో మరి అల్లు అర్జున్ గారు పక్కన కూడా ఆవిడ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. సో మరి ఈరోజు అల్లు అర్జున్ గారు ఇండియా మొత్తం కూడా ఒక బ్రాండ్ అయిపోయారు పుష్ప తర్వాత. సో మరి ఆయనతో చేయడానికి ఆవిడ కూడా చాలా ఇంట్రెస్ట్గానే ఉన్నారనమాట. సో మరి ఈ సినిమాలో ఆవిడకి ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారు, మరి హాలీవుడ్ రేంజ్లో అక్కడ ఆడియన్స్ ఇంప్రెస్ చేయాలంటే సో మరి SSMB 29 కూడా దాటి ఆమెకి ఎలాంటి క్యారెక్టర్ దీంట్లో డిజైన్ చేస్తారు. సో మరి అదైతే థియేటర్లోకి వచ్చినాకే చూడాలి. సో మరి యాజ్ ఆఫ్ నో ప్రియాంక చోప్రా గారిని తెలుస్తుంటే అందరికీ ఒక మంచి అంచనాలు అయితే ఏర్పడుతున్నాయి. సో మళ్ళీ రష్మికనే తీసుకునే ఛాన్స్ కూడా ఉందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి అట్లీ గారు అయితే ఖచ్చితంగా ఆ తప్పు అయితే చేయరు, ఆయన ఆలోచించి తీసుకుంటారు. సో మరి కుదిరితే నయనతార గారు కూడా ఉంటారని తెలుస్తుంది. బట్ ఆవిడ సినిమాలు మానేశారు కాబట్టి సో మరి ఫైనల్గా మిగిలింది ఈవిడ ఒక్కటే. మరి ఈమె మీద పడుతున్నారు అంతా కూడా. సో ఇంకా నెక్స్ట్ వచ్చే స్టార్స్ కూడా ఈమెనే తీసుకుంటారని కూడా టాక్లో ఉంది. సో మరి ప్రియాంక చోప్రా అట్లానే అల్లు అర్జున్ గారి కాంబినేషన్ ఎట్లా ఉంటుందనేది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోయే ఈ సినిమాని అయితే చూడొచ్చు థియేటర్లో.